డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్లో ఇద్దరు వృద్ధులను భారీ మోసం నుంచి పోలీసులు కాపాడారు. ఉయ్యూరులో నివసిస్తున్న రిటైర్డ్ దంపతులకు 18వ తేదీ ఉదయం ముంబై క్రైమ్ బ్రాంచ్ పేరుతో ఫోన్ చేశారు. వారి ఆధార్ కార్డు ద్వారా 25 లక్షల మనీ లాండరింగ్ జరిగిందని, సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ ఉందని బెదిరించారు. వీడియో కాల్లో నకిలీ జడ్జిని చూపించి బ్యాంకు వివరాలు తెలుసుకున్నారు. అయితే అప్రమత్తమైన దంపతులు స్థానిక సీఐకి సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రియల్ పోలీసులను చూసిన ఫేక్ పోలీసులు వెంటనే కాల్ కట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ అనే విధానం ఎక్కడా లేదని ఉయ్యూరు టౌన్ సీఐ రామారావు స్పష్టం చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్, సిబిఐ పేర్లతో ఎవరైనా బెదిరిస్తే వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలని సీఐ రామారావు సూచించారు. Sir, you are visible, sir. Sir, you are visible. You are visible, sir. Thank you very much, sir. Thank you very much, sir. That's why I am asking you, sir. You are still visible, sir. अपना अपना मुंह दिखा इसलिए बोल। Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Please wait. Please wait. Don't you have shy to do such things? Elderly people, don't you have shy? Bastard, what are you doing? Where are you from? Where are you from? Come visible to me. Mr. Sivasankar, now you break the national secret. Now. What are you talking? What are you doing? Don't you have shy? Remember, we will catch you. We will put you behind the bus. ఈరోజు ఉయ్యూరు టౌన్లో డిజిటల్ అరెస్ట్ నేరం నుంచి ఇద్దరు వృద్ధుల్ని కాపాడటం జరిగింది. మన సుందరంపేట సమీపంలో నివసించే ఇద్దరు రిటైర్ అయిన వృద్ధులు కోటా శివశంకర్, ఆయన భార్య ఇద్దరు కూడా ఆయన అకౌంటెంట్ కానీ, మేడం, టీచర్ కానీ పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. నిన్న అనగా 18న నిన్న 11 గంటలకి వాళ్ళకి ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ఫేక్ కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు భయపడి చాలాసేపు వీడియో కాల్లో ఉన్నారు. కాసేపటికి సుప్రీంకోర్టు జడ్జి గారితో మాట్లాడిస్తున్నామని చెప్పి ఒక కోర్టు సెటప్లో జడ్జి గారితో కూడా మాట్లాడించారు. వాళ్ళు పెట్టిన భయం నుండి వీళ్ళకి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, చరాస్తులు ఉన్నాయి, ఇటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. మీరు లైన్లోనే ఉండాలి, ఖచ్చితంగా లైన్ కట్ చేయకూడదు. కట్ చేసి బయటికి వెళ్ళినా ఎవరితో అయినా చెప్పినా సరే మీరు వెంటనే లోకల్ పోలీస్ వాళ్ళ ద్వారా ముంబై క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసి ముంబై తీసుకెళ్ళిపోతారు, మీరు వేరే ఆప్షన్ లేదని చెప్పి వాళ్ళని బెదిరించడంతో వృద్ధులు చాలా భయపడి అలాగే లైన్లో ఉండిపోయారు.